మహేష్. భర్త అత్తమామలు వేధిస్తున్నారంటూ అత్తింటి ముందు ఓ మహిళ నిరసన చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడిపల్లి పిఎస్ పరిధి వినాయక్ నగర్కు చెందిన ఫణికుమార్ చైతన్యలకు 16 ఏళ్ల క్రితం వివాహం అవగా వీరికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. కాగా పెళ్లైనప్పటి నుంచి మద్యానికి బానిసైన ఫణికుమార్ భార్య పిల్లలను హింసించేవాడు. తాజాగా 4 రోజుల క్రితం తమ ఇంటి నుంచి వెళ్లగొట్టడాన్ని ఆవేదన వ్యక్తం చేసింది భార్య చైతన్య. తనకు న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులతో కలిసి అత్తింటి ముందు నిరసన చేపట్టింది. నా భర్త పచ్చి తాగుబోతు 16 ఏళ్ల నుంచి నరకం చూడము, సతాయించడము, హెరాస్మెంట్. మా అత్త మామ కూడా చాలా హెరాస్ చేస్తున్నారు. సంవత్సరం కిందట బాగా తాగి బార్లో పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తర్వాత రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయిండు చెప్పకుండా. తర్వాత ఇప్పుడు నేను నా పిల్లలే ఇంట్లో ఉంటున్నాము. మేము ఇంట్లో లేని టైంలో వచ్చి ఇంటి తాళం బలగొట్టిండు, ఇంట్లో చొరబడ్డాడు. నా బంగారం, నా విలువైన వస్తువులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానిస్తలేడు. నన్ను నా పిల్లల్ని నడిగొడ్డు మీద నిలబెట్టాడు. నాకు 2 పిల్లలు. నా భర్త పేరు ఫణికుమార్. ఏం చేస్తారమ్మా? సిరిసిల్ల ఆయనది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఆయనకు తాగడమే ఒకటే పని. నా భర్త ఈ అమ్మాయిని మనం 2008లో పెళ్లి చేసి సిరిసిల్లకి ఇచ్చాము. కానీ వాడు తాగుబోతూ ఎదవని మాకు తెలియదు. కానీ తాగి 24 గంటలు తాగుడు, వచ్చి పిల్లలను కొట్టుడు, ఒక్కసారి అర్ధరాత్రి బాగా తాగి వచ్చి ఘర్షణ పడి జుట్టు పట్టి తలకు గోడకేసి కొట్టిండు. అయినా కూడా ఆ పిల్ల మాకెన్నడూ చెప్పలేదు, దాచుకున్నది. రేపు మారుతాడు, ఎల్లుండి మారుతాడని. కానీ చివరికి మాకు తప్పని పరిస్థితుల్లో చెప్పింది. చెప్పినాక మేము అప్పటి నుంచి అడుగుతున్నాము. ఇప్పటికీ ఒక 10-20 సార్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినాము. అయినా కూడా మారలేదు. మారకపోగా వాడిని అడిగినాము, మీరు పెద్ద మనుషులను పట్టుకురండి, మేము పెద్ద మనుషులను పట్టుకొస్తాం, వచ్చినాక మనం మాట్లాడదాము, ఇది ఇలాగే కొనసాగితే మాత్రం కష్టమని చెప్పినాం. సరే అన్నారు అని వెళ్ళిండ్రు. కానీ ఒక్కనాడు కూడా పెద్ద మనుషులను తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళకి నలుగుట్లకు పోయే నల్ల మొక్క వాళ్ళకి లేదు. తాగుతారు కనుక ఎవడు వీళ్ళకి దరిదాపులకు కూడా రారు కనుక లేరు. అయితే ఇవాళ మాకు ఇల్లు తల్లి పేరు మీద రాసిండు కనుక పిల్లలు నడిబాజాలో నిలబడ్డారు అని మేము పోలీసులను సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు కూడా రైట్ ఉంది, మీరు కూడా వెళ్ళండి, మీ అమ్మాయిని అక్కడ వెళ్ళమని చెప్పండి, వెళ్ళండి అంటే ఒక్కది పోతే కొడతారో ఏమో అనే భయానికి మేము కూడా వాని పిల్ల వెంట వచ్చాము. ఇంట్లో తోలుదామని వచ్చేస్తే మమ్మల్ని చూసి లోపలి వైపు తాళాలు వేసుకొని రానియలేదు. ఈ అమ్మాయిని మనం